వస్తాను సురేష్ గారు మీ దగ్గరికి. మనతోటి నారాయణమూర్తి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నవరత్నాలు ఈవీసీ వైస్ చైర్మన్. నారాయణమూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి. ఏంటి నారాయణమూర్తి గారు, ఒక పక్క వైసీపీలోకి కీలకమైన నేతల్ని పార్టీ ఆహ్వానిస్తా ఉంది, మరో పక్క సొంత సోదరి మా అన్నకు ఓటు వేయొద్దు అని చెప్తా ఉంది. చెప్తే ఓటేడు మానేస్తారా అండి? సో ప్లస్ల కన్నా మైనస్లే ఎక్కువ 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 వస్తా ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి. అట్లా కనిపిస్తుంటాయి కానీ మీకు కనిపిస్తున్నాయి అట్లా, లేదంటే ఎవరు కనపడుతున్నాయి ప్లస్లు? ఇప్పుడు లక్షలాది కోట్లాది మంది జనం హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గుండె కట్టుకుంటే ఈ జెండాలుగా జతగట్టి ముందుకెళ్లే వాళ్ళందరూ ఎందుకు పని చేస్తారు? న్యాయ నిర్ణేతలు ప్రజలు, ఓట్లేసేది ప్రజలు, గెలిపించేది ప్రజలు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా దేవుళ్ళు ఆశీస్సులుంటే అప్పుడు కదా పార్టీలు నెగ్గేది. ఆ ఆశీస్సులు కదా జగన్మోహన్ రెడ్డి గారు పుష్కలంగా ఉంది. వీళ్ళందరూ కుట్రలు కుతంత్రాలు జెండాలు మార్చుకొని ఎంత నిస్సుగ్గుగా ఆయన జెండా ఈయన పట్టుకోవడం అంటే ఈ జెండా ఆయన పట్టుకోండి, ఎవడ జెండా ఎవడో తెలియదు. జనాన్ని మభ్యపెట్టి మాయ చేసి కుట్రలు చేసి మోసం చేసి మళ్ళీ 14-19 పాలన తీసుకురావాలి. 14-19 ఎలా దోచుకున్నాం అలాగే మళ్ళీ మనం కూడా దోచుకుందాం. ప్రజలకు చెప్పడానికి ఒక్క పథకం లేని ఆ 14-19 పాలన మళ్ళీ మనం తెచ్చుకొని మనం దోచుకుందాం. ప్రజలు మాత్రం నిర్వీర్యం చేద్దాం, ప్రజలను నాశనం చేద్దాం, ప్రజల రక్షణ లేకుండా చేద్దాం, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిద్దాం అనేటువంటి ఏదైతే కుట్రలు చేస్తా ఉన్నారో ఈ మూడు పార్టీలు కూడా ఈ పార్టీల్ని పూర్తిగా సమాధి చేసేటటువంటి కార్యక్రమం ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. జెండాలు మార్చినా లేదా జెండాలు ఒకటిగానే చేసి కుట్టుకొని 3 జెండాలు కలిపి చేసినా ఏం చేసినా కూడా జెండాలు జతకట్టినా జెండాలు కుట్టేసుకున్నా జెండాలు మార్చుకొని ఒకటి జెండా ఒకటి చేతిలో పట్టుకొని తిప్పుకున్నా కర్రలు కట్టి అటు ఇటు ఆ కర్రలో ఓపలాగా పోతున్నారు. వాళ్ళ చేతిలో ఈ చేతిలో ఆ చేతిలోకి ఆ చేతిలోకి జనం మాత్రం లేరు, జెండాలు మాత్రం కనపడుతున్నాయి. చూసారు అయితే మొత్తం చూసింటారు మీరు, సభ మొత్తం మీటింగ్ మొత్తం చూసింటారు. అయితే మొత్తం చూసా. నిస్సిగ్గుగా ఒక జెండా, ఇప్పుడు మన జెండా మనం కట్టుకోవడం లేదంటే పార్టీలు కంబైన్డ్ గా పోటీ చేద్దాం అనుకోవడం కథ ఇవన్నీ వేరుంటది. అట్లా కాదు, ఆయన జెండా ఈయనట, ఈ జెండా ఆయనట. అంటే ఆయన పార్టీలో మారిపోయాడు, చంద్రబాబు నాయుడు జనసేనలో మారిపోయాడు, జనసేన నాయకుడు చంద్రబాబు నాయుడు పార్టీలో టీడీపీలో మారిపోయాడు. అంటే ఎంత నిస్సిగ్గుగా ఇట్లా ప్రజలు భావిస్తారు. మనం చేసే కుట్రలు బయటకు వచ్చేస్తాయి, మనం చేసే యధవ పనులు బయటకు వచ్చేస్తాయి. ఇంత అసలు మొరాలిటీ లేకుండా ఇట్లా వ్యవహరించడం కరెక్ట్ కాదు. విలువలను తొక్కేసి పాతరేసి ఇట్లా మాట్లాడడం, ఇట్లా చేయడం, ఇట్లాంటి విన్యాసాలు చేయడం బాగోదు అనేటటువంటి కనీసమైన అవగాహన కూడా లేకుండా ఇద్దరు 2 పార్టీలకు అధిపతులు ఆ జెండా ఈయన పట్టుకోవడం అంటే ఈ జెండా ఆయన పట్టుకుంటే 2 ఊపుతా ఉన్నారు, తిప్పుతా ఉన్నారు. మిమ్మల్ని తిప్పుతారు. రుబ్బు రోడ్లు వేసి ప్రజలు, రుబ్బు రోడ్లు తెలుసు కదా, రోడ్డు పచ్చడి తెలుసా? ఎప్పుడు కూడా రోడ్డు పచ్చడి తినండి బాగుంటది ఆరోగ్యానికి. ఆ రోడ్డు పచ్చడిలా చేస్తారండి, తిప్పి 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 మడత పెట్టి మొత్తం మీద వీళ్ళందరినీ ఆ 23 ఏవైతే ఉన్నా 23 ఖాళీ చేస్తారు. పార్లమెంట్ లో 3 ఉన్నాయి, ఆ 3 కూడా ముగ్గురిని మడత పెట్టేస్తారు. రాజ్యసభలో మడత పెట్టేశారు, 0 ఇప్పుడు రాజ్యసభలో. ఇక లోక్సభలో కూడా 3 మడత పెట్టేస్తారు. అదేవిధంగా అసెంబ్లీలో ఉన్న 23 కూడా మడత పెట్టేస్తే బ్యాలెన్స్ క్లియర్ అయిపోద్ది. ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు, ఆలోచిస్తా ఉన్నారు, ఎప్పుడు ఓట్లు వేసే కార్యక్రమం జరుగుతుందా అని, ఎప్పుడు ఎలక్షన్ జరుగుతుందా అని ప్రజలంతా కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఈ విన్యాసాలు, ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు, ఇప్పుడు ఒకడు పోటీ చేసేటప్పుడు ఇంకొకటి సహాయం ఇది తీసుకుంటారండి. వాడిని ప్రజలు నమ్మలేదు కాబట్టి, వాడికి శక్తి లేదు కాబట్టి, వాడి మెజార్టీ రాదు కాబట్టి, లేదు వాడు గెలవలేడు కాబట్టి, అప్పుడే కదా ఇంకో పార్టీ యొక్క అవసరం ఎవరికైనా. అట్లా మిగతా వాళ్ళకి కూడా అతను డైరెక్ట్ గా ఎంత నిస్సుగ్గుగా ఆ సభ ప్రాంగణం మీద చెప్పేస్తున్నాడు, నన్ను ఎవరు గెలిపిస్తారు, నాకు ప్రతి బూత్ కి ఇంతమంది కావాలి, బూత్ కమిటీ లేకుండా నేను ఎలా ఎలక్షన్కి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళని పట్టుకొని నేను జాగ్రత్తగా ప్యాకేజీ మాట్లాడుకుంటాను, నాకు కూడా కడుపు నిండాలి కదా, మృతి కావాలి కదా, నేను మనిషినే కదా, నాకు అవసరాలు ఉంటాయి కదా అనేటటువంటి విధంగా ప్రాధేయపడి
ఆ జనం చూస్తుండగా కూడా నిస్సిగ్గా ఆ స్టేజ్ మీద నేను నెగ్గలేను, ఆ కమిటీలు ఉండాలి, 8 మంది ఉండాలి, వాళ్ళు ఉంటే మరి ఎలక్షన్ చేయడానికి అవుద్ది, నేను ఎలక్షన్ చేయలేను, నాకు ఓట్లు లేరు, నాకు సీట్లు రావు. సో అజెండా ఏంటి? ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి. ఎందుకు దిగిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలకు మేలు చేస్తున్నాడు కాబట్టి, ప్రజలకి అమ్మఒడి ఇస్తున్నాడు కాబట్టి, ఆసరా ఇస్తున్నాడు కాబట్టి, భరోసా ఇస్తున్నాడు కాబట్టి, చేయూత ఇస్తున్నాడు ప్రజలకు కాబట్టి, మేలు చేస్తే రైతు ప్రజలే భరోసా ఇస్తున్నాడు కాబట్టి, కాపాడుకుంటారు ఇల్లు కదా ఇస్తున్నాడు నారాయణమూర్తి కాబట్టి, గారు. చదువులు చెప్తున్నాడు కాబట్టి, ఆరోగ్యం ఉండేట్టు చేస్తున్నాడు కాబట్టి, ఆరోగ్యశ్రీ ఇస్తున్నాడు కాబట్టి, ఇవన్నిటి వల్ల వీళ్ళందరూ కడుపు మంట. ఏంటి మనలాగే పేదవాడు ఉంటున్నాడు ఏంటి? పేదవాడు అలా ఉండకూడదు కదా, ఏడుస్తూ ఉండాలి, ఎప్పుడు అనారోగ్యంగా ఉండాలి, వ్యవసాయం చేసుకోలేక ఉండాలి అనేటటువంటి దృక్పథంతో పేదవాడికి పెత్తందారుడికి ఏదైతే డిఫరెన్స్ ఉందో అది క్లియర్ ఇప్పుడు కనబడుతుంది. సరే, ఆ అంశాలు కాసేపు పక్కన పెడదాం. నారాయణమూర్తి గారు ఇప్పుడు ప్రతిపక్షాలకి కడుపు మంట, ఓకే ఆయన దిగిపోవాలని, సొంత చెల్లెళ్ళకి కూడా కడుపు మంట ఆయన మీద. అవును, ఆమె కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయింది. ఆమె కూడా ఆ దొంగల కూటంలో జాయిన్ అయింది. వాళ్ళు కూడా ప్రభావితం చేశారు. చేసి స్టేట్మెంట్ ఇవ్వమ్మా, మీకు ఏదైనా కావాలంటే నేను చేస్తాననే పద్ధతిలో మభ్య పెట్టారు. పవన్ కళ్యాణ్ మభ్య పెట్టారు, ఆమెని కూడా మభ్య పెడతారు. ఎందుకు పెట్టరు? పెట్టి ఇట్లా మాట్లాడతారు, మీకు ఏదో చేస్తానమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటా, లేదంటే మీకు ఇంత ఇస్తా, లేదంటే మీకు ఏదైనా సీట్ ఇస్తా, లేదంటే ఎమ్మెల్సీ ఏదో చేస్తారు. ఇట్లా మభ్య పెట్టే కార్యక్రమమే కదా అంటున్నా. మభ్య పెట్టడం, మోసం చేయడం, కుట్రలు చేయడం, వెనుపోటు పడ్డమే కదా వీళ్ళు నైజం అంట. ఆ వెనుపోటు ఇప్పుడు కాదు, వెనుపోటు పొడిచిన తర్వాత, దిగిన తర్వాత తెలుస్తుంది. వెన్నుపోటు పొడిచిన వరకు తెలియదు వీళ్ళకి, అప్పటి వరకు సమ్మగానే ఉంటుంది వాళ్ళకి కూడా. ఆ దిగిన తర్వాత అమ్మ నాకు కూడా వెన్నుపోటు పొడిచారే, అప్పుడు లభోదీపం అంటే కూడా కాపాడేవాడు ఉంటాడు, చూసేవాడు ఉంటాడు, ఆదుకునేవాడు ఉంటాడు. ఎలక్షన్ అయిపోతాయి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధికారం వస్తుంది, అధికారంలో హ్యాపీగా వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. మళ్ళీ ఫోన్ కూడా ఎత్తరు. ఇప్పుడు లేదో అనుకుంటున్నారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత, అధికారంలో ఉన్న తర్వాత ప్రోటోకాల్ వచ్చేస్తుంది వాళ్ళకి. మళ్ళీ ఫోన్ కూడా ఎత్తని, ఎవడు కనపడు. పవన్ కళ్యాణ్ కూడా కనపడదు, ఇక అర్థం కావట్లా. మళ్ళీ పవన్ కళ్యాణ్ రోడ్ల మీద పడతాడు, రోడ్డు మీద పడి మాట్లాడుతూ ఉంటాడు. ఉద్దానోళ్ళు ఏం మాట్లాడాడు? 1,00,000 ఓట్లు నువ్వు దోచుకోవడానికా? మీ అబ్బాయికి 3 పదవులు ఇవ్వడానికా? నువ్వేం మాట్లాడావు? నువ్వు అన్ని అమరావతి అన్న ఏం చేసావు? అమరావతి రైతులకు అన్యాయం చేసావు. ఇట్లా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ రోజు మళ్ళీ ఇప్పుడు లైన్ లోకి వచ్చి జతగట్టి జెండాలు జతగడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ గుండెల్లో గుడి కట్టాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అర్థమయ్యి జెండాలు జతగట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నారాయణమూర్తి గారు ఇంటికి గెలవాలి, మరి ఇంట్లోనే శత్రువులు తయారయ్యారు, చెల్లెళ్ళు. మీకు శత్రువులుగా తయారయ్యారు. చెల్లెలు ఏమంటున్నారు? బయట ఆడబిడ్డలకు న్యాయం చేయండి అని చెప్పేసి ఏమంటానంటే, ప్రజలకి ఇవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు. ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇప్పుడు నేను తెలంగాణ నుంచి వాళ్ళందరూ మాకు సీట్లు ఇస్తారని చెప్పి మాకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడికి వస్తే సూర్యారావు పోలీస్ స్టేషన్కి, సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు వాళ్ళందరినీ. ఏది షర్మిల ఏదైతే చేసిందో. నేనేమంటానంటే, ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు. నువ్వేమేమి పనులు చేయడానికి ప్రయత్నించావు, ఏం చేసావు, చివరికి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకుంటున్నావు, ఇక్కడ ప్రజలు మోసం చేయాలనుకుంటే ప్రజలు అవన్నీ పట్టించుకోరండి. ఇవాళ ప్రజలకు మేలు ఎవరు చేస్తున్నారో చూస్తున్నారు, ప్రజలకు ఎవరు నాశనం చేయడం చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేసిన తర్వాత తప్పనిసరిగా దాని తగిన రీతిలోనే ప్రజలు స్పందిస్తారు తప్ప వీళ్ళు ఏదో వాళ్ళు నాటకాలు ఆడిస్తే వీళ్ళు నాటకాలు ఆడుతున్నాం కాబట్టి ఏదో స్వార్థం కోసం కుట్రపూరితంగా ఇవన్నీ చేసినా కూడా ప్రజలు పట్టించుకొని ఆలోచించే కార్యక్రమాన్ని చేయరు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఏదైతే కిరీటం పెట్టాల్సిందే వీళ్ళు కిరీటం పెడతారు. ఈయనకి బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ ఎక్కడ కూడా 175 కూడా అభ్యర్థులు ఎప్పుడు ప్రకటిస్తారు? అభ్యర్థులు చెప్పేశారు కదండి. ఇప్పుడు ఎక్కడైనా చిన్న మార్పులేమో కానీ చెప్పారు కదా మొత్తం అంతా. జగన్మోహన్ రెడ్డి గారు మా అభ్యర్థులు అందరూ కూడా ప్రతి వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు కదా, వీళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదు, కేవలం సమన్వయకర్తలే అని. సుబ్బారెడ్డి గారు బీఫామ్ ఇస్తే సమన్వయకర్త క్యాండిడేట్ అవుతారు. బీఫామ్ వరకు అందరూ సమన్వయకర్తలే. ఎందుకంటే జగన్మోహన్ ఇస్తే వాళ్ళు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, నిలబడడానికి క్యాండిడేట్ సిద్ధంగా ఉన్నారు. అదంతా సమైక్య ఫ్యామిలీలో ఉంటది. ఆయన గౌరవిస్తాం. ఆయన చెప్పిన దారిలో వెళ్ళే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే కాబట్టి ఇంకో ఎంపీ ఇస్తారు, ఎంపీ కాదు ఎమ్మెల్సీ ఇస్తారు.
వాళ్ళందరికీ పూర్తి నమ్మకం, విశ్వాసం ప్రగాఢంగా ఉంది. ఉమ్. ప్రజలు కూడా అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు మంచి చేసేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఈ కుట్రలు చేసేవాళ్ళని, కుతంత్రాలు చేసేవాళ్ళని, మోసం చేసేవాళ్ళని, వాగ్దానాలు చేసి మర్చిపోయేవాళ్ళని, ఎలక్షన్ అయిపోయిన వెంటనే, రిజల్ట్ వచ్చిన వెంటనే ఆ మేనిఫెస్టోని ఆన్లైన్ నుంచి తీసి పాడేసేవాళ్ళని, ఆ మేనిఫెస్టో తీసి ఎలా పాడేసాడో అలాగే జనాన్ని కూడా తీసి బయట పాడేసే కార్యక్రమం చేస్తాడు. కాబట్టి ఆ రోజు ఏమన్నాడండి, పల్లెకారుని రైట్. మీ తాట తీస్తాను, అదేవిధంగా తోకలు కత్తిరిస్తాను, మీరు క్లీన్ గా ఉండరు, మీరు శుభ్రంగా ఉండరు అని చెప్పేసి ఈ జాతులని, మా బీసీ జాతుల్ని ఎలా ఆయన వెక్కిరించి మాట్లాడాడో, న్యాయ బ్రాహ్మణులకు వెళ్తే తోకలు కత్తిరిస్తారట. వాళ్ళు మన జుట్టు క్లీన్ గా చేస్తుంటారు, ఈయనేమో వాళ్ళ తోకలు కత్తిరిస్తానంటాడు. ఏదో డిమాండ్ అడిగితే ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెంచమంటే, అంటే అది ఆ సందర్భం అనేది ఏ సందర్భాన అన్నారు అనేది కూడా చెప్పాలి మీరు. నిరంకుశత్వంగా ఏ సందర్భంలో జరిగిన డిస్కషన్ అది అనేది కూడా చెప్పాలి. ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు, ఒక సీఎం గా ఉన్నప్పుడు బాధ్యతంగా మాట్లాడాలి తప్ప బాధ్యత లేకుండా మాట్లాడే కార్యక్రమం చేయకూడదు. అది ఏ సందర్భం అయినా కానివ్వండి. బీసీలు అంటే అంత చులకన ఆయనకి? బీసీలు అంటే పట్టరా? బీసీల పార్టీ అని చెప్పేసి 40 సంవత్సరాలు పబ్బం కట్టుకొని ఇవాళ ఆ బీసీల మీద మీరు పెత్తనం చేసి మీ ఆ బీసీలని నాశనం చేసే కార్యక్రమం. బీసీలు తొక్కలు తీస్తారు, బీసీలు తోకలు కత్తిరిస్తారు, బీసీలు శుభ్రంగా ఉండరు, లేదంటే బీసీలు బయటే